శామ్, ఒక్క నిమిషంలే, నేను నీతో మాట్లాడాలి. దేని గురించి బేబ్? అంత అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటి బేబీ? ఎందుకు నా చెల్లిని అక్కడ తీసుకుని వెళ్ళావు? పబ్బుకా? అవును, తనే వస్తానని చెప్పింది, అందుకే తీసుకొని వెళ్ళాను. తను నిన్ను నమ్మే కదా వచ్చింది. మరి తను చూసుకోకుండా నీ పాటికి నువ్వు లోపల డాన్స్ చేస్తున్నావు. తనేమైనా చిన్న పిల్లనా? 24 గంటలు తన పక్కనే ఉండి కాపాడుతూ ఉండడానికి. తను అడల్ట్ బేబీ. నాతో పాటు తను కూడా పప్పుకొచ్చింది. నేను పక్కన ఎంజాయ్ చేశాను, తను పక్కన ఎంజాయ్ చేసింది. ఇందులో తప్పెక్కడుంది? నీ కేర్లెస్నెస్ వల్ల వర్షిని ఎంత పెద్ద ప్రాబ్లంలో పడిందో తెలుసా? నేను కూడా అక్కడే ఉన్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదే. తను కేర్లెస్ గా ఉన్నందుకు నువ్వు నన్ను తిడుతున్నావెందుకు? అసలు ఎలా శామ్? అసలు దీనికి నీకు సంబంధమే లేదన్నట్టు అలా ఎలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వెందుకు ఎంత టెన్షన్ పడిపోతున్నావు? సరే, తను సేఫ్ గా వచ్చేసింది కదా. నీకు కొంచెం కూడా గిల్ట్గా లేదా? నిన్ను ఇలాగే తీసుకుని వెళ్ళి అదే ప్రాబ్లంలో నువ్వు ఇరుక్కుంటే నీకెలా అనిపిస్తుంది? సి, అలాంటి ప్రాబ్లం వస్తే దాన్ని నేను డీల్ చేసుకోగలను. బుల్షిట్. ఇదిగో చూడు, ఊరికే ఆ బంగారం చెప్పిందని దాని మాట లెక్కించుకొని నా మీద నువ్వు అరవద్దు బేబీ. వర్షిణినే ఎక్కువ తాగింది, దానికి నేను కారణం ఎలా అవుతాను చెప్పు? తను తాగితే నువ్వు తన్ని కంట్రోల్ చేయవా? అది నేను ఎలా కంట్రోల్ చేస్తాను చెప్పు? అది కూడా తన చాయిసే కదా. ఇట్ చూడు బేబీ, నువ్వు ఆ బంగారి చెప్పింది వింటే మన మన మధ్యలో అనవసరమైన సమస్య వస్తుంది. గాడ్. నేనేమి నీ చెల్లిని తీసుకొని వెళ్ళి అలవాటు చేయలేదు, తనకి ఆల్రెడీ అన్ని అలవాట్లు ఉన్నాయి. అందుకే కదా తను నాతో వచ్చింది. అదే నిజం. మరి దానికి అందరూ నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు? నువ్వు ఇంత సెల్ఫిష్గా ఉంటావని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నుంచి నా చెల్లిని ఎక్కడికైనా తీసుకెళ్ళావో తోలు తీస్తాను నీకు. అయ్యో అయ్యో, ఈ ఇంట్లో నీకేం తక్కువైంది? నువ్వు కావాలన్న డ్రెస్, నువ్వు కోరుకున్న చదువు, నువ్వు తినాలనుకున్న భోజనం అన్నీ, నువ్వు ఆశపడినవన్నీ నీకు పెట్టాను కదా. కానీ అందులో నీకు ఎక్కడా దొరకని సంతోషం ఇలాంటి లేకి పనుల్లో దొరుకుతుంది అంటే నిన్ను నిన్ను పెంచిన విధానమే తప్పనిపిస్తోంది. నీ పెంపకంలో నా పార్ట్ కూడా ఉంది వర్షిణి. నన్నిప్పుడు నలుగురు క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఇప్పుడు నన్ను పెట్టకు. ఝాన్సీ అమ్మ, తప్పు చేశాను ఝాన్సీ అమ్మ. ఇవాల్టి నుంచి చచ్చేంత వరకు ఎలా ఏడుస్తుందో చూడు. నేను ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను. నన్ను క్షమించు ఝాన్సీ అమ్మ, నన్ను క్షమించండి. ఏడవకు ఏడవకు, ఝాన్సీ అమ్మ ఆ తప్పుని తను తెలుసుకుంది కదా, ఇంకా తప్పు చేయను అని చెప్పింది. వదిలేండి ఝాన్సీ అమ్మ. తనని చూడు, తను నీ వయసు అమ్మాయే కదా, ఎంత బాధ్యతగా ఉందో చూడు. నువ్వు మాత్రం ఎందుకే ఇలా ఉన్నావు? వర్షిణి, నువ్వొక్కర్లా ఉండాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం బాధ్యత ఉండాలి. మనం చేసే ప్రతి మంచి పని ఝాన్సీ అమ్మకి ఎలా మంచి పేరు తెచ్చిపెడుతుందో, అదే విధంగా మనం చేసే చిన్న చిన్న చెడ్డ పనులు కూడా ఆవిడికి చెడ్డ పేరు తెచ్చిపెడతాయి. ఒకవేళ ఒక అబ్బాయి తప్పు చేస్తే తన గురించి మాత్రమే మాట్లాడతారు. అదే ఒక అమ్మాయి తప్పు చేస్తే తన కుటుంబం గురించి చెడ్డగా మాట్లాడతారు. అందుకని మీ కుటుంబం, ఝాన్సీ అమ్మ వీళ్ళందరూ సంపాదించుకున్న పేరుని, వాటి వాల్యూ అంతా నువ్వు అర్థం చేసుకోవాలి. మనం బాగుండాలి అంటే మనతో ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. తప్పుడు దారిలో తీసుకువెళ్లే ఎవ్వరినైనా సరే మంచి ఫ్రెండు అని నువ్వు చెప్పుకోకూడదు. అయ్యో, ఏడవకు వర్షిణి,
చాలా థ్యాంక్స్ బంగారి. బంగారే, జాన్సమ్మ చెప్పేదంతా తనకు అర్థమైందని నువ్వు అనుకుంటున్నావా? అంటే మత్తు దిగిపోయిన తర్వాత అందరూ ఇచ్చే అడ్వైజ్ ఇదే కదా. మళ్ళీ బార్ని చూడగానే అది కారులోనే వదిలేసి లోపలికి వెళ్తాం, అందుకే అన్నాను. హే హాయ్ వర్షిని, ఏంటి రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఏ ఏమైంది? నీతో వచ్చాను చూడు, అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇవాల్టి నుంచి నా జోలికి రాకు. హే, తనకు అర్థమైంది. రా వర్షిని పోదాం. ఆ మార్పు దీనిలో ఎప్పుడు వస్తుందో ఏంటో. బంగారి, ఇదిగో అమ్మా కాఫీ తీసుకో. నేనేం కాఫీ అడగలేదు మనమ్మా. మీకు అవసరం అనిపించింది. సరే ఇటివ్వు. ఉమ్, కూర్చో మనమ్మా. ఎందుకు బంగారి? కూర్చో చెప్తాను. ఏంటిది? పోయిన నెల ఖర్చులో 30,000 తేడా వస్తుంది. అన్ని నెలల్లో 30,000కి అసలు ఖర్చు ఎక్కడ కనిపించడం లేదు. ఎవరిని అడిగితే నాకు క్లారిటీ వస్తుంది? ఏంటమ్మా? ఏం లేదు, లెక్కల్లో ప్రతి నెల 30,000 తేడా వస్తుంది మనమ్మా. నాకు తెలీదమ్మా. చచ్చా, నీకు తెలుసు అనడం లేదు. ఖచ్చితంగా మీనా అమ్మనే అయి మామూలుగా మన ఇళ్లల్లో అంతా ఇంటి కోడలే కదా ఇంటి లెక్కలన్నీ చూసుకుంటారు. నేనమ్మా అమాయకురాలమ్మా, ఆమె అలా చెయ్యదమ్మా. కానీ ఆవిడే కదా ఈ లెక్కలన్నీ చూసుకుంటూ వస్తున్నారు మనమ్మా. లేదే. మరి ఎవరు? వర్షినియా? తను చిన్నపిల్ల కదా, ఏంటి వర్షిని చూస్తుందా? ఆహా, మరి దొరాసారా? కాదు కాదు. కాదా? ఓ, అమృత అమ్మ చూస్తున్నారా? అయితే దీని వెనక ఉన్నది అమృత గారన్నమాట. సరే, థ్యాంక్స్ మనమ్మా. ఎందుకమ్మా? ఊరికనే. నేనేం చెప్పలేదమ్మా. నన్ను ఊరికే ఇరికించకండి, నేను వెళ్తాను. అమ్మా, నాకు కొంచెం అమౌంట్ కావాలన్నానే. ఇవాళకి నీకు ఇంతే. ఊరికూరికి డబ్బులన్నీ ఖర్చు పెట్టకు, సరేనా? సరే సరే. అమృత అమ్మా, ఒకసారి వస్తారా?